ఆలు మునగాకు వేపుడు. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. ఆలు మునగాకు వేపుడు కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఆన్ చేస్తాను. వంట అనుభవం ఏమన్నా ఉందా మీకు? లేదండి, అప్పుడప్పుడు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు చేసుకున్నాము. సో ఉంది 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 ముందుగా కావాల్సినంత నూనె వేసుకున్నామండి. సో బ్యాచులర్ అప్పుడు స్టార్ట్ అయిన వంట పెళ్ళయ్యాక స్టాప్ అయిందా? స్టాప్ అవ్వలేదు. బ్రేక్. అప్పుడప్పుడు వాళ్ళు లేనప్పుడు అలా చేసుకుంటున్నాము. ఓకే, సో నీడ్ బేస్డ్ అన్నమాట. నీడ్ బేస్డ్. బాగుంది. ఇప్పుడు కాస్త పోపు గింజలు వేసుకున్నామండి. కాస్త బ్రౌన్ వచ్చిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకున్నాం. సార్ మీరు వండితే ఏం వండుతూ ఉంటారు? మేము ఏవైతే ఫాస్ట్గా అవుతాయో అవి వండుకుంటామండి జనరల్గా. మీకంటూ ఒక స్పెషాలిటీ ఏమైనా ఉందా? స్పెషాలిటీ అంటూ ఏమి లేదు. మీ ఆవిడ గారు ఏం వండుతారు? అన్నీ బాగుంటారు. లేకపోతే ఫుడ్ ఎలా దొరుకుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి కొంచెం కాస్త. దాంతోపాటు కొన్ని మిర్చి. ఓకే. కరివేపాకు 2 ఎండుమిర్చి వేస్తున్నాను. ఓకే. సో బేసికలీ ఎక్కడ వారండి మీరు? మేము నల్గొండ డిస్టిక్ అండి. నల్గొండ. ఓకే. సో ఎడ్యుకేషన్ అంతా అక్కడేనా? ఇక్కడే హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో చేశారు. ఓకే. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ జరిగిందండి. తర్వాత కాలేజ్ అంతా ఇక్కడ. ఇది ధనియాల పొడి. తర్వాత మునగాకండి. కొంచెం వేగనివ్వాలా? కాస్త వేగనిచ్చిందామండి. పెళ్ళి మీకు ఎన్ని సంవత్సరాలు అయింది? 11 years అవుతుందండి. 11 years. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి? అరేంజ్డ్. సో కొంచెం వేగాలి కదా ఇది? కాస్త వేగాలండి మునగాకు. ఓకే. సో మీరు మా తెలుగు రుచి చూస్తూ ఉంటారండి? చూస్తామండి. మా బాబుకి చాలా ఇష్టం. మీ బాబుకి ఇష్టమా? ఎంత వయసు బాబు? 1 year old. 1 year oldకి ఇష్టమా? ఎలా తెలుసండి మీకు? నాకు తెలిసేది. ఏం పెట్టినా చూడడు. ఆ తెలుగు రుచి పెడితే మాత్రం కూర్చొని కదలకుండా చూస్తాడు. మీరు అప్పుడు అన్నం పెట్టేస్తారా? అవునా కాదా చెప్పండి. అంతేనా? అంటే వే టు ఏ మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ హిస్ స్టమక్ అని పసుపు వేస్తున్నారు. కాస్త పసుపు వేస్తున్నారు. ఓకే. సో చిన్నప్పటి నుంచి అబ్బాయికి తెలిసిపోయిందేమో కుకింగ్. ఇది తెలిస్తే మీతో హ్యాపీ లైఫ్ అని. ఓకే, వెరీ నైస్. సో అలానే SMS రిక్వెస్ట్ పెట్టారా మీరు? రోజు చూస్తుంటాం కదా, వాడి కోసం నేను చూస్తున్నాను. ఇంకా అలా చూద్దాము, జస్ట్ ట్రై అయితే అనుకున్నాను. కాస్త వేగిందండి ఇప్పుడు. ఓకే. బంగాళదుంప ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంప అండి. ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాం. ఇది కొంచెం బాగా కలపాలి కదా? కలపాలండి అంతా మిక్స్. మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? రావాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. SMS చేయాలి
SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, కలుద్దామా? యా, ఇప్పుడు కాస్త మొత్తం మిక్స్ అయిపోయిందండి, వేగింది. ఇప్పుడు మనం కాస్త ఉప్పు కారం వేసుకుందామండి. అసలైన ఇవే కదా రుచికి. అవునండి, అందుకే ఇవి మనకి కావాల్సినంత తీసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాము. ఓకే, సో లాంగ్ వీకెండ్కి వస్తూ ఉంటారా అండి హైదరాబాద్? అంటే ఏదన్నా అకేషన్ ఉంటే వస్తామండి, లేదంటే చిన్న పిల్లలు కదండి, వాళ్ళు ట్రావెల్ ఇదంతా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరండి. ఓకే, ఎవరెవరు? ఒక పాప ఒక బాబు అండి. మోక్ష పాప పేరు, 4 years old. 4 years. ఓకే, 5th రన్నింగ్. బాబు 1 year. 1 year. ఓకే, అయిపోయినట్టేనా అండి? అయిపోయిందండి, మనం తీసుకుందాం సర్వింగ్ బౌల్లో. తీసేసుకుందాం. ఇదిగోండి గరిట. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది ఇంట్లోనే అప్పుడప్పుడు చేస్తూ ఉంటామండి. ఓకే, అలా ఎక్స్పెరిమెంటా? ఎక్స్పెరిమెంట్ అండి. మునగాకు గురించి తెలిసిందండి, మంచిది అది అని. తర్వాత ఆకు కాయ అన్నీ మంచివే అందులో. అందుకని వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసామండి. ఓకే, ఇది ఆలు మునగాకు వేపుడు అండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఈజీగా అయింది కదా, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆలు మునగాకు వేపుడు తయారీ విధానం. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, మునగాకు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆలు మునగాకు వేపుడు రెడీ.